వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాలు కోర్టులో వాదనలు వినిపించాయి. అంబటి రాంబాబు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 3 ఏళ్ల క్రితం కేసు నమోదు చేశారని, కావాలనే ఇప్పుడు సెక్షన్లు అలర్ట్ చేసి పీటీ వారెంట్ వేశారని పొన్నవోలు అన్నారు. ఎఫ్ఐఆర్లో 2 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లున్నాయన్నారు. రాంబాబుకు బెయిల్ వచ్చిందని తెలిసి ఇబ్బంది పెట్టాలనే కేసు డైరీలో సెక్షన్లు అలర్ట్ చేసి హడావుడిగా పీటీ వారెంట్ వేశారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంబటి రాంబాబు కేసులో కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే సింధు, ప్రధానంగా కూడా ఈరోజైతే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఏదైతే సత్తనపల్లిలో లాటరీ టికెట్కి సంబంధించిన కేసులో పీటీ వారెంట్ మీద ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కోర్టులో అయితే ఉన్నారు. ఇప్పటికీ వాదనలు అయితే ముగిసాయి. మరికొద్ది సేపట్లో తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. ఆయన్ని రిమాండ్కి పంపిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే దాని మీద మాత్రం కొంత ఉత్కటత నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎప్పుడైతే 2023కి సంబంధించి 23లో ఈ జరిగినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో అక్కడ లక్టిప్ తీయటం అనేది జరిగింది. లక్టిప్కి సంబంధించి లాటరీ టికెట్లు అమ్మారు. ఈ లాటరీ టికెట్లు అయితే మాత్రం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పెన్షన్ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 100 నుంచి 200 రూపాయల వరకు కూడా తీసుకున్నారని ఆ రోజుల్లో అయితే పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చినటువంటి నేపథ్యం. దీంతో పాటుగా కూడా ప్రధానంగా ఆ తర్వాత దాని మీద కేసు వేసేందుకు ఈ గుంటూరుకి సంబంధించి గుంటూరు జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఎవరైతే గాదు వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయనైతే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు కేసును అయితే నమోదు చేయలేదు. ఆ తర్వాత ఆయన కోర్టుని అప్రోచ్ అయిన తర్వాత కేసు నమోదు చేయడం సత్తనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసు ఏదైతే ఉందో ఆ సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసుకి సంబంధించి అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన రిమాండ్కి తరలించడం జరిగింది. దానికి సంబంధించి ఆ కేసు తర్వాత పట్టాభిపురం కేసుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు అధికారులతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ వీటిని కూడా తన్నేసి ఆయన వెళ్ళారు అంబటి రాంబాబు అని చెప్పి అప్పుడైతే కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రజెంట్ ఆయనకి నిన్న బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఆ కేసుకు సంబంధించి పట్టాపురం కేసులో బెయిల్ వచ్చిన సందర్భంలో నిన్నే ప్రధానంగా కూడా ఇక్కడ సంబంధించి ఏదైతే ఇది పీటీ వారెంట్ ఏదైతే ఉందో ఆ పీటీ వారెంట్ ద్వారా మాత్రం ఆయనకి ఈ రోజు అయితే తీసుకురావడం జరిగింది. సత్తనపల్లి కేసుకు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు అయితే మాత్రం చాలా వేడిగా జరిగాయి. ఒక 3 గంటల పాటు వాదనలు జరిగాయి. ఒక పక్కన పొన్నవోలు సుధాకర్ అంబటి రాంబాబు తరపున ఆయనైతే మాత్రం వాదించినటువంటి తన ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపించారు. ప్రధానంగా ఏదైతే ఈ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి ఆయనైతే లేవనెత్తిన అంశం 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ అంశాన్ని తీసుకొని అంబటి రాంబాబు మీద మరలా కేసు పెట్టడం, దాని పీటీ వారెంట్ లాగా పట్టకరావడం అనేది కేవలం కక్షపూరిత చర్య అని ఆయనైతే చెప్పినటువంటి ఈ పరిస్థితి. అదేవిధంగా కూడా దీనికి ఆ రోజు జరిగినటువంటి లాటరీ టికెట్లకి అంబటి రాంబాబుకి సంబంధం ఏమిటి అని ఆయనైతే ప్రశ్నించాడు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున అయితే వాదనలు కూడా వినిపించడం జరిగింది. అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు తమకు ఇచ్చినటువంటి పెన్షన్లో 100 నుంచి 200 రూపాయలు కట్ చేసుకోవాలని కట్ చేశారని చెప్పినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా జడ్జి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పటివరకు మరికొద్దిసేపట్లోనే అంబటి రాంబాబుకు సంబంధించి ఏదైతే ఈ సత్తనపల్లికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ బెయిల్ ఇస్తారా లేకపోతే మళ్ళీ తిరిగి రిమాండ్ విధిస్తారా అనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి దీంట్లో 520, 420 అదేవిధంగా కూడా 506 సెక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ప్రధానంగా కూడా ఖచ్చితంగా కూడా ఆయనకి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక పక్కన చెబుతున్నప్పటికీ కూడా ఏదైతే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ అది అప్లై కాదు. ఒకవేళ దీంట్లో ఉన్న సెక్షన్స్ కూడా చూసుకున్నట్టయితే మాత్రం కేవలం అది 2 సంవత్సరాల పాటే శిక్ష పడేటువంటిది. 2 సంవత్సరాల పాటు శిక్ష పడే వాటిలో రిమాండ్ విధించే
ప్రసక్తి లేదు అని చెప్పి మరో పక్కన అయితే వాదన వినిపిస్తూ ఉంది. ఇప్పుడైతే కోర్టు దగ్గర అయితే పరిస్థితి చాలా ఉత్కంఠంగా ఉన్నది. దీనికి సంబంధించి అంబటి రాంబాబుకి ఈ రిమాండ్ విధించి రాజమండ్రికి తరలిస్తారా లేకపోతే ఆయనకి బెయిల్ ఇస్తారా అనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటికే ఇక్కడ ఏదైతే కోర్టు ఉందో కోర్టు దగ్గరికి మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ పకడ్బందీగా కూడా ఉన్నారు. అలాగే ఇక వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో ఉన్నారు. అదేవిధంగా కూడా కోర్టు బయట కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఉత్కంఠంగా ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే మళ్ళీ తిరిగి రిమాండ్కి విధిస్తారా అనే దాని మీద అయితే మాత్రం వాళ్ళు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే అంబటి రాంబాబుకు సంబంధించి ఆయనకి రిమాండ్ సంబంధించి రిమాండ్ వచ్చేసి అగ్రీ అవుతుందా రిమాండ్ రిజెక్ట్ చేస్తారా అనే దాని మీద అయితే మాత్రం కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.